వెల్కమ్ టు యోయో టీవీ. అసెంబ్లీ ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మొన్నటి వరకు టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీలు మాత్రమే బరిలో నిల్చుంటాయని అనుకున్నారు. కానీ ఇప్పుడు వైఎస్ షర్మిల కాంగ్రెస్ గూటికి చేరడం, త్వరలోనే ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టబోతోందని బలంగా వినిపిస్తుండటంతో కాంగ్రెస్ నేతలంతా మళ్లీ యాక్టివ్లోకి వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి, లగటపాటి రాజగోపాల్, హర్షవర్ధన్ ఇలా వైస్ హయాంలో కీలక నేతలుగా వ్యవహరించిన వారంతా బయటకు వస్తున్నారు. ఇదే క్రమంలో గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులుగా ఉన్న నేతలు, కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు ఇలా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా వైసీపీ పార్టీ టికెట్ రాని నేతలు సైతం కాంగ్రెస్ లో చేరేందుకు డిసైడ్ అవుతున్నారు. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేయడం జరిగింది. ఈయన షర్మిల వెంట నడవబోతోన్నట్లు స్వయంగా ప్రకటించారు. ఇక ఇప్పుడు అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సైతం కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాపునకు వైసీపీ అధిష్టానం టికెట్ నిరాకరించిన నేపథ్యంలో ఆయన తిరుగుబావుట ఎగరవేసిన విషయం తెలిసిందే. రఘువీరారెడ్డితో కాపు 2 గంటల పాటు ఏకాంతంగా చర్చలు జరిపారు. రఘువీరారెడ్డి నేతృత్వంలో ఈ రోజు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ను కలుస్తారని సమాచారం. కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని కాపు భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ భారీ సభ ఏర్పాటు చేసి షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరాలని చూస్తున్నాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రఘువీరారెడ్డితో ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో తాను రఘువీరారెడ్డిని కలిసేందుకు వచ్చానని ఎమ్మెల్యే కాపు చెప్పుకొచ్చారు. కేవలం ఈయన మాత్రమే కాదు, షర్మిల కాంగ్రెస్ పగ్గాలు పట్టిన తర్వాత చాలా మంది నేతలు కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.